నేలతల్లి లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. అసలు మనిషి జీవితంలో ఆహారం ఎంత ముఖ్యమో ఆహారం పండడానికి వ్యవసాయ అభివృద్ధి కూడా చాలా అవసరం. అలాంటి సమృద్ధికరమైన పంటల సాగుకు తేనెటీగలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ మనం వాటిని గమనించకుండా తేనెటీగల ప్రాముఖ్యతను పూర్తిగా మర్చిపోతున్నాం. దీంతో మన ప్రకృతిలో రోజు రోజుకి తేనెటీగలు అంతరించిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మన పంటలకు, మన ఆరోగ్యానికి ఏ విధంగా తేనెటీగలు ఉపయోగపడతాయి? ఈ తేనెటీగలను పెంచితే రైతుకు అదనపు ఆదాయంగా ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి? వీటి అభివృద్ధికి ఏం చేయాలి అన్న అంశాలపై తేనెటీగల పెంపకంతో పాటు వాటి అభివృద్ధి కోసం తెలంగాణ బీహాబ్ సొసైటీని ఏర్పాటు చేసిన ఇందరిరెడ్డి గారు హెచ్ఎం టీవీ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే ఇందరిరెడ్డి గారు. నమస్తే అండి. ముందుగా అసలు ఇప్పుడు తేనెటీగల గురించి ఒకవేళ చూసుకుంటే మనకు ఒకప్పుడు విపరీతంగా కనిపించేవి. అంటే అడవుల చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, లేకపోతే పల్లెటూళ్ళలో పెద్ద పెద్ద చెట్ల దగ్గర. కానీ ఇప్పుడు నిజానికి ఎక్కడ మనకు తేనె తెట్ట అనేది కనిపించట్లేదు. అలాంటి క్రమంలో అసలు తేనెటీగలు లేకపోతే పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో అటు వ్యవసాయంలో కావచ్చు, ఇటు నార్మల్గా ప్రకృతికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఎట్లాంటి ముప్పు జరుగుతుంది? మనం బయట ప్రకృతిలో సహజంగా మనకి పాలినేషన్ చేయడానికి 80% ఈ తేనెటీగల వల్లనే మనకు జరుగుతుంది. కానీ గత 4-5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము తెలంగాణలో 40-50% మనకి తేనెటీగలు అనేది అంతరించిపోయిందని మనకి రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా చదవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు అని అంటే చాలామంది తేనె తినాలి అని అవగాహన చాలా పెరిగింది కరోనా టైం నుంచి. అప్పటి నుంచి అడవి తేనె, చిన్న తేనె అని చెప్పి బాగా డిమాండ్ ఎక్కువైపోయింది. సో వాటి వల్ల కూడా ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అడవిలోంచి తీసిన తేనె ప్యూర్ అని చెప్పి అక్కడ డిమాండ్ పెరగడం. ఈ ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు విపరీతంగా అడవిల దగ్గరికి వెళ్ళి రేట్ ఇచ్చి వాళ్ళతో తీపిచ్చడం. ఆ తీపిచ్చిన క్రమంలో అవి ఏవైతే అంటే ప్రతిరోజు ఒక రాణిగా 500 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. అది మల్టిప్లై అవుతుంది మంచిగా వాటికి పుప్పొడి, మకరందం అంటే వాటికి ఆహారం దొరికినప్పుడు. కానీ ఇలా అడవిల్లోకి వెళ్ళి వీళ్ళు దాన్ని దులిపేసి తీసేయడం వల్ల రాణి ఈగ, వాటి పిల్ల ఈగలు అన్ని డిస్ట్రాయ్ అయిపోవడము, అలాగే అవి మల్టిప్లై అవ్వకుండా అక్కడికే దాని హనీ కోంబ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అది ఒక మెయిన్ రీజన్. అడవిల్లో ఉంటాయి కదా అనుకుంటాం, కానీ ఇప్పుడు అక్కడ కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే టైంలో నేను వేములవాడ డిఎస్పీ గారు పిలిస్తే అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ అడవికి దగ్గరలో ఉన్న ఒక రైతు, అంటే చాలామంది రైతులు నువ్వులు పంట వేసుకున్నారు. సో అది లాస్ట్ దాకా చూశారు, ఆ మంచిగా సాయిల్ ప్రిపేర్ చేసుకున్నారు, నీళ్లు పెడుతున్నారు, అంతా బాగుంది. కానీ పూత నుంచి కాత కాక లాస్ట్ వరకు చూసుకుని దాన్ని కట్ చేసి పడేశారు. ఎందుకు అంటే తేనెటీగలు లేవు. సో అడవి దగ్గర ఉన్నా కూడా లేవు. అక్కడ మనం ఇలాంటి పంటలు వేసిన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి వేయరుగా. సో అట్లా తేనెటీగలు లేకపోవడం వల్ల ఇలాంటి నువ్వుల పంటలు ఏదైతే మనకి ఎక్కువ నూనె గింజలు, ఈ పల్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతరించుకుపోయే స్టేజ్కి వచ్చామో. మనం ఓన్లీ పామ్ ఆయిల్ మీద అనుకుంటున్నాం, కానీ మనకి ఇలాంటి సహజ సిద్ధమైన మంచి ఆరోగ్యకరమైన ఈ నూనె గింజలు అన్నీ కూడా మనకి మెల్లమెల్లగా అంతరించుకుపోతాయి అని ఆవేదన తెలుపుతున్నాను. సో అంటే వ్యవసాయానికి ఖచ్చితంగా తేనెటీగల పెంపకం చాలా తప్పనిసరిగా అవసరం ఇప్పుడు మనకున్న పరిస్థితులు. దాంతోపాటు ఇప్పుడు తేనెటీగల గురించి చాలా అడవి కావచ్చు, లేకపోతే నార్మల్గా ఇప్పుడు మనం బీ కీపింగ్ చేసేవాడు, ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా. ఈ రకాల్లో చూస్తే తేనెటీగలు ఎన్ని రకాలు ఉంటాయి? వాటిని మనకు ఉపయోగపడే తేనెటీగ రకాలు ఎన్ని? అంటే తేనెటీగలు చూసుకుంటే సహజంగా 20,000 రకాలు ఉంటాయి. కానీ తేనె సేకరించేవి 5 రకాలు ఉంటాయి. అందులో 3 రకాల తేనెటీగల్ని మనం పెట్టెలో పెట్టుకుని పెంచుకోవచ్చు. అంటే అందులో కమర్షియల్గా ఎవరైతే మనకి తేనె పరిశ్రమ అనుకుంటామో, తేనె ఒకటే కాదు, తేనెతో పాటు 6 రకాల బై ప్రోడక్ట్స్ తీయచ్చు. సో అది తక్కువ పెట్టుబడితోటి ఇంకా మంచి ఇన్కమ్ తీసుకునే ఒక మంచి సోర్స్. అలాగే మనము పాలినేషన్ పర్పస్ కొంచెం తక్కువ తేనె వచ్చేది, కానీ అవి నేచర్లో ఎలాంటి బీ ఈటర్స్ అంటాం, అంటే వాటికి ప్రెడేటర్స్, వాటి నుంచి కాపాడుకోగలుగుతాయి. 2 కిలోమీటర్లు వెళ్ళగలుగుతాయి. తక్కువ తేనె అయినా కూడా చిన్న చిన్న పూత లైక్ మ్యాంగో మీద, డ్రాగన్ ఫ్రూట్, ఎనీ హార్టికల్చర్, అగ్రికల్చర్ మీద బాగా వర్క్ చేస్తాయి. వాటిని సెరెనా ఇండికా అంటాం. అండ్ మెల్లిఫెరా అనేది ఐరోపా జాతి, దాని కమర్షియల్ పర్పస్లో బాగా ట్రైనింగ్ తీసుకుని అవగాహన తెచ్చుకుని ఒక సంవత్సరము ఇలాంటి పంటలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవగాహన చేసుకుని క్యాలెండర్ ప్రిపేర్ చేసుకొని ఒక బీకీపర్ దగ్గర కొన్ని రోజులు వర్క్ చేసి మనం ఇది చేయగలుగుతామా లేదా అని చూసుకున్న తర్వాతనే ఇలాంటి వాటిలోకి దిగాలి. ఇంకో చిన్న తేనె అంటాము, అంటే ఆయుర్వేదాలో దీన్ని
అంటే ప్రతి మెడిసిన్లో కూడా మనము హనీని కలుపుతాం, తేనెని కలుపుతాం. అందులో ఈ చిన్న జొరు ఈగలు అంటాం, అడవిలో ఉంటాయి, మా ఇంట్లో ఎప్పుడు 2-3 ఉంటూనే ఉంటాయి. ఆ తేనెని మనము ఆయుర్వేదంలో వాడతాం. ఈ 3 రకాల తేనెటీగల్ని మనము పెట్టెల్లో పెట్టుకొని పెంచుకోవచ్చు. మిగతావి మనము రాక్ బీస్ అంటాం, కొండ జాతి, అవి చాలా డేంజర్. అవి ఒకటేసారి మనకి స్వామ్ అంటాం, మరి మొత్తము తెట్టె మొత్తము మన మీద అటాక్ చేసినప్పుడు కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంటుంది. అలాంటి వాటిని మనం ఇలా బాక్సుల్లో పెట్టలేము. ఇంకోటి ఫ్లారియా అంటాం, అది కూడా చిన్నగా బాల్ లాగా చెట్ల మీద పెట్టుకుంటూ ఉంటాయి. హార్టికల్చర్ ఇలాంటి క్రాప్స్ అన్నిటి మీద బాగా యూజ్ అవుతుంటాయి. సో ఇలా 5 రకాల తేనెటీగలు, అవన్నీ చాలా డిసిప్లిన్డ్గా ఒక కాలనీలో ఉంటాయి. అండ్ అవి సూపర్ బీయింగ్స్ అనొచ్చు మనము. సో ఇది 5 రకాలవి తేనెటీగలు ఉంటాయి, తేనెను కలెక్ట్ చేసేవి. కానీ మీరు అన్నట్టు ఇన్ని రకాల తేనెటీగ రకాలు చెప్పింది కదా, సో ప్రమాదం కదా వాటికి సంబంధించి బాక్సులు అయినా కుట్టే అవకాశం ఉంటుందా? ఏ విధంగా వాటికి మీరు అన్నిటికంటే ఇప్పుడు మన ఆయుర్వేదంలో చూసుకుంటే విషము మన బాడీలో తొందరగా వెళ్ళిపోతుంది. అంటే ఏదైనా రోగాన్ని హీల్ చేయాలన్నా, ఏదైనా డిసీజ్ని హీల్ చేయాలన్నా, అదే మనకి అమృతం అనుకోండి స్లోగా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఎపిథెరపీ అంటాం, కుట్టించుకోవడం కూడా ఒక థెరపీ. చాలా వరకు అమ్మో తేనెటీగలు కుడితే దగ్గర కూడా వెళ్ళరు. సో అవి మన ఇంటి ముందు ఆ బాల్కనీలో సిటీల్లో మనకి వచ్చే, అంటే మన యూనివర్సిటీస్ దగ్గర మంచి కాలనీస్లో ఎక్కడైతే చెట్లు ఎక్కడ ఉన్నాయో ఆ టైంలో, ఈ టైంలో ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఎండాకాలంలో కానుగ చెట్లు కానీ, నీమ్, ఇవి సోన్ మెహర్, గుల్మెహర్, ఇవి రోడ్ అవెన్యూ ప్లాంటేషన్, అట్లానే పొగడమల్లె పూలు, ఇవన్నీ ఈ టైంలో బాగా పూస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సిటీల్లో ఈ టైంలో వస్తాయి, కానీ వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. సో అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, మనకు బయట తేనె పెట్టినప్పుడు అది మనకు చాలా మంచి మేలు చేసే ఒక కీటకాన్ని, వాటిని భయభ్రాంతులు కావద్దు. అవి మన మీద అటాక్ చేయడానికి రావు, అవి పూల మీద మకరందం తీసుకోవడానికి వెళ్తాయి. సో మనం ఈ చీకటి అవ్వగానే కొంచెం డోర్స్ వేసేసుకోవడము, లైట్లు కొంచెం లేట్గా మార్నింగ్ వేయడము, ఈవినింగ్ తొందరగా లైట్ తీసేసుకొని డోర్లు వేసుకుంటే మన ఇంట్లోకి రావు, అవి మన మీదకి రావు. లైట్ని చూసి అది సూర్యుడు అనుకొని అది దాని మీదకి అటాక్ చేయడానికి వెళ్ళి దాని మీద పొడిచి చచ్చిపోతుంటాయి. సో మన మీదకి అటాక్ అస్సలు చేయవు. సో దయచేసి ఈ తేనెటీగల్ని అలాగే ఉండనిద్దాము. అవి మళ్ళీ ఆ సీజన్ అయిపోగానే అవే అక్కడి నుంచి తేనె తాగేసి వెళ్ళిపోతుంటాయి. కానీ తేనె కోసం మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ చేసేసి ఆ కొంచెం, అంటే మనం రోడ్డు మీద చూస్తుంటాము, అందులో నుంచి వచ్చి ఒక 2-3 కిలోలు వస్తుంది మహా అయితే, కానీ వాళ్ళు 70-80 కిలోలు ఆ చక్కెర పాకం కలిపేసి కూడా అమ్మేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళ నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సో మీరు అన్నట్టు తేనెటీగలు ఏదైతే బయట మనకి అటవీ ప్రాంతం ఊళ్ళలో అవి కొంచెం హార్ష్గా ఉంటాయి, మామూలుగా అవి కుట్టే అవకాశం ఉంది. ఈ బాక్స్లో కుట్టవు అని చెప్తా ఉన్నారు. సో అట్లాంటి క్రమంలో క్వాలిటీ ఏమైనా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉందా వీటికి? లేవు, అన్నీ ప్రతి తేనెటీగకి కుట్టే గుణం ఉంటుంది, వాటి అన్నిటికీ స్టింగ్ ఉంటుంది, దాంట్లో విషయం ఉంటుంది. అంటే అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే. మనం ఏదికి మన ఫ్యామిలీని మనం ఎలా కాపాడుకుంటామో అవి వాటి డిఫెన్స్, అవి కుడితే అవే చనిపోతాయి. కానీ మనకు కుట్టడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది. అంటే ఇదేంటి కుడితే మంచిది అంటున్నారు 40 టైప్స్ ఆఫ్ డిసీజెస్ అది హీల్ చేస్తుంటుంది. సో ఈ తేనెటీగలు కూడా వాటిలో ఉన్న ఎంజైమ్స్ కలిపే విధానం బట్టి తేనె క్వాలిటీ కూడా మారుతుంది. అవి వెళ్ళే పూత మీద డిఫరెన్స్ ఉంటుంది. అవి వెళ్ళే అంటే కొన్ని ఎక్కువ మకరందము పుప్పొడి ఉన్న పూల మీదకి కొన్ని వెళ్తాయి, కొన్ని ఒక్కొక్క టైంలో డిఫరెంట్ టైమ్స్లో వెళ్తుంటాయి. సో అవి వెళ్ళే క్రమంలో ఏ పూత మీద వెళ్తుందో అది తెచ్చుకున్న తర్వాత హనీకి మాత్రమే 2 స్టమక్స్ ఉంటాయి. అది డైజెస్ట్ చేసుకుని దాన్ని వాటి సెల్స్లో పెట్టుకుంటాయి అనమాట. అది పెట్టే క్రమంలో ఒక తేనెటీగ నుంచి ఇంకో తేనెటీగ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అవి ఎంజైమ్స్ అనేవి కలుపుతాయి. సో అందుకే ఆ తేనెకి ఆ మెడిసినల్ వాల్యూస్ వస్తాయి. సో అవి మనకి ఏ పూత నుంచి తీసుకొస్తాయి అండ్ ఏ తేనెటీగ నుంచి అవి ఎంజైమ్స్ కలుపుతున్నాయి అని బట్టి తేనెలో కూడా దాని హెల్త్ బెనిఫిట్స్ ఎంజైమ్స్ అనేది మారుతుంటుంది. అంటే మీరు చెప్పినట్టు పూతకు సంబంధించి అంటే దాదాపు హార్టికల్చర్ క్రాప్స్ అనుకుంటా. సో ఎట్లాంటి హార్టికల్చర్ క్రాప్స్లో మనం ఈ బాక్స్లు పెట్టాలి, హనీ బాక్సెస్? హార్టికల్చర్, అగ్రికల్చర్ 2. హార్టికల్చర్లో బాగా తేనె వచ్చేవి ఇప్పుడు నేరేడు, ఇప్పుడు మళ్ళీ మనకి మే నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ నేరేడు హనీ అంటాము. అలాగే మనకి కుంకుల్లో కూడా చాలా మంచి హనీ వస్తుంది, అది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అలాగే మొరింగా హనీ అంటాము, మనకి మునగ నుంచి వచ్చే హనీ. సో అక్కడ మనకు రీసెంట్గా మేము తీసాము, ఒక్క బాక్స్ నుంచి 3 కిలోలు సెరెనా ఇండికా బాక్స్ నుంచి కూడా తీసాము. సో అలాంటి హనీ అంటే అట్లాగే రేగు, మళ్ళీ అడవిలో ఉండే విప్ప, అంటే మనకి అడవిలో అన్ని రకాల పూల నుంచి మనకు వస్తుంది. అలాగే హార్టికల్చర్ ఎస్పెషల్గా అన్నప్పుడు మనకి బత్తాయి తోటల్లో చాలా బాగా హనీ వస్తుంది, అలా మంచి హనీ వస్తుంది. అండ్ అందులో కూడా దిగుబడి అనేది 70 నుంచి 80% పెరుగుతుంది. సో అలాగే రేగు, మళ్ళీ దానిమ్మ, పుచ్చ, ఇట్లాంటివి పండ్ల తోటల్లో ఇవి బాగా హనీ అనేది బాగా ఎక్కువ ఉంటుంది.
అదే కూరగాయలు అయితే దోస, సో ఇందులో ఎక్కువ ఉంటుంది. అదే ఆయిల్ సీడ్స్లో అయితే మనకి నువ్వులు, ఆవాలు, కుసుమలు, సన్ఫ్లవర్, వామ, ధనియాలు. సో వీటిలో ఎక్కువ పుప్పొడి మకరందం. అంటే కొన్ని పంటల్లో పుప్పొడి ఒకటే ఉంటుంది, అంటే పల్సెస్, పప్పు దినుసులు అన్నిట్లో మిల్లెట్స్లో ఎక్కువ పుప్పొడి మాత్రమే ఉంటుంది, అంటే వాటికి ప్రోటీన్. అండ్ అందులో మకరందం ఉండదు, అంటే తేనె ఉండదు. మకరందము పూలల్లో ఉంటుంది. అవి ఎప్పుడైతే సేకరించి దాంట్లో ఎంజైమ్స్ కలుపుతాయో అప్పుడు అది మకరందం అంటాం, అంటే స్వీట్. సో అది ఏ పూతను బట్టి దాని మెడిసినల్ వాల్యూస్ కూడా మారుతుంటాయి. ఆయిల్ సీడ్స్ అన్నిటికీ కూడా మనకి తేనెటీగల్లో ఇవి బాగా వర్క్ చేస్తాయి. అండ్ హనీ కూడా మనకి ఒక్కొక్క బాక్స్ నుంచి ఒక్కొక్క సీజన్లో మనకి 4 నుంచి 5 కిలోల తేనె కూడా మనం తీయొచ్చు. తేనె ఎందుకు వాటికి అవి సేకరిస్తున్నాయి. ఇప్పుడు మనం ఎట్లా అయితే కార్బోహైడ్రేట్స్ కోసము మనము రైస్, పొటాటోస్ తింటున్నాము, ప్రోటీన్ కావాలంటే మనము మాంసకృతులు ఉండే మనము ఎగ్, పల్సెస్ తింటున్నాము. అట్లనే తేనెటీగలకి కూడా కార్బోహైడ్రేట్స్ గురించి నెక్టర్ కలెక్ట్ చేస్తున్నాయి పూల నుంచి. అదే మనకి పుప్పొడి వాటి ప్రోటీన్, అంటే బాడీ బిల్డింగ్కి, వాటి ఎదుగుదలకి, ఆ రెండింటిని కలిపితే బ్రెడ్ అవుతుంది. సో అది బేబీస్కి ఆహారం. సో అవి కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా రాయల్ జెల్లీ, అంటే రాజాహారం అంటాం, రాణి ఈగకి ఆహారం కూడా ఈ రెండు తినడం వల్లనే రాజాహారం కూడా వాటి నుంచే అవి సెక్రీట్ చేసి రాణి ఈగ కూడా ఆహారంగా ఇస్తాయి. సో అది వాటి ఆహారం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ గురించి. సో మీరన్నట్టు వాటి ఆహారం కోసం ఒక్కొక్క చెట్టును వాళ్ళు ఎంచుకొని దాని నుంచి తేనెటీగల ఆహారాన్ని ఇంకోటి ఏంటంటే మన ప్రకృతి సిద్ధంలో మన మనుషుల్లాగా కలవలేవు కాబట్టి ప్రతి పువ్వు వాటిలో ఉన్న మకరందం, పుప్పొడి, వాసన, కలర్, వీటి నుంచి ఈ పాలినేటర్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి. సో అవి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్మెల్ మీకు కనిపిస్తుండే, మీకు మనకి సువాసనలు వస్తుంటాయి. బత్తాయి తోటలో అరౌండ్ 6 o'clock వెళ్ళండి, ఏదో ఒక లోకం, డిఫరెంట్ లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో ప్రకృతి సిద్ధంగా ఎన్నో రకాల తేనెటీగలు వాటి మీద తేనె కోసము, అంటే మకరందం కోసం వెళ్తుంటాయి. సో ఈ పూలలో ఉన్న మకరందము, పుప్పొడి వాటిలో ఉంటాయి కాబట్టి వీటిని అట్రాక్ట్ చేసుకోవడానికి, వాటి పరపరాగ సంపర్కం కోసం వీటిని అట్రాక్ట్ చేసుకుంటాయి. అంటే మేడం మీరు పర్సనల్గా అంటే ఈ బీ కీపింగ్ సైడ్ ఎట్లా ఏ విధంగా వచ్చిండ్రు, అసలు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఇందుకు సంబంధించి అసలు అంటే ఏ విధంగా క్వాలిటీ కానీ వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా నేర్చుకున్నారు? అంటే మనం కరోనా టైంలో ప్రతి ఒక్కరు తేనె, నిమ్మకాయ తాగండి అని రోజు అంటుంటారు కదా. సో ఆ తేనె అప్పుడే మనం చూస్తే NMR టెస్ట్లో మేజర్ బ్రాండ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. సో అండ్ అదే టైంలో మనకి రైతులకి ఇవి లేకపోతే పరపరాగ సంపర్కం జరగక చాలా వరకు పంటలు అంతరించిపోతున్నాయని, మానవ మనుగడ ఉండదని, ఇవన్నీ చాలా చదివి ఉన్నాను. సో అది మనం దీని మీద ఏం చేయొచ్చు, దీన్ని ఎలా డెవలప్ చేయాలి, మన తెలంగాణ రైతులకి ఎలా బెనిఫిట్ చేయాలి అని ఒక చిన్న ట్రైనింగ్ తీసుకున్నాను. కానీ అది తీసుకోవడం వల్ల నాకు అంటే అసలు దాన్ని కమర్షియల్గా మనం చేయలేము, దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, అంత రేట్ పెట్టి ఒక రైతు దాన్ని కొనలేరు. అలాగే ఒక 5 రోజులు డబ్బులు పెట్టి ఒక రైతు సిటీకి వచ్చి ట్రైనింగ్ తీసుకోలేరు. అలాగే ఆ బాక్సుల్ని పాలినేషన్ కోసం ఎలా ఇవ్వాలి, వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. అప్పట్లోనే మనకి బడ్జెట్లో చాలా, అంటే 5,000 కోట్లు తేనెటీగలకి, అంటే MIDH కింద స్కీమ్ ఇచ్చారు అని కూడా చూసాను నేను. సో ఇవి మన రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, రైతులకి ఎలా బెనిఫిట్ చేయాలి అనే ఒక తపనతోటి కొంతమంది NGOs తోటి కలిసి, అంటే మిత్రా ఫౌండేషన్ కూడా ఉన్నారు, ఆయన ఇలాంటి గవర్నమెంట్ పథకాల గురించి చెప్తూ ఉంటారు. సో ఆయనతో కలిసి అసలు ఈ స్కీమ్ ఏంటి, దీంట్లో గైడ్ లైన్స్ ఏంటి, ఇవి చేయడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి, రైతులకి ఎలా మనం బెనిఫిట్ చేయగలుగుతామని చాలా తర్జనభర్జనయ్యి అప్పట్లో ఉన్న వెంకటరామరెడ్డి సార్ గారి ప్రోత్సాహంతో అందరు డిపార్ట్మెంట్స్కి మనం NBHM, అంటే NBB అంటే నేషనల్ బీ బోర్డ్ అండర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. సో ఆ నేషనల్ బీ బోర్డ్లో ఇవి బడ్జెట్ అంతా ఉంటుంది, ఫ్రీ ట్రైనింగ్స్. ఝాన్సీ గారు చెప్పండి మీ సమస్య. మాకు ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంది, ఇట్లా పెంచుకోవచ్చా, ఎట్లా పెంచాలి, ఎట్లా? ఓకే అండి ఝాన్సీ గారు, అంటే మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి సిటీలోనే ఇంకా ఎక్కువ ఫ్లోరా ఉంది. మనకి GHMC వాళ్ళు సోన్ మెహర్, గుల్ మెహర్, పొగడ పూలు, మీరు చెట్టు పక్కన నుంచి వెళ్తే ఎంతో మంచి సువాసన వస్తుంది. అలాగే ఇప్పుడు కానుగ చెట్లు ఉన్నాయి, వేప చెట్లు ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి చాలా మంచి తేనె వస్తుంది. అంటే మలక్పేటలో మాకు తెలిసిన ఒక ఆవిడ, అలాగే చైతన్యపురిలో CTG గ్రూప్ వాళ్ళు ఒక్కొక్కటి పెట్టుకొని ఇప్పుడు తేనె తీస్తుంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. నాకు ఫోటో పెట్టి మేము తేనె తీస్తున్నామండి అన్నాడు. అంటే మనకి ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆనందమే వేరుంటుంది. సో మనం ఇంట్లో కూడా ఒకటి పెట్టుకోవచ్చండి, ఇంటి టెర్రస్ పైన
చెట్టు కింద నీడలో డిస్టర్బెన్స్ లేకుండా మనము సరైన ఇండికా అంటే పుట్టజాతి తేనెటీగల్ని ఒకటి పెట్టెల్లో పెట్టేసుకోవచ్చు. పెరిగితే దానిపైన సూపర్ పెట్టుకోవచ్చు. వాటికి కావాల్సిన మెలకువలన్నీ కూడా మీరు నాకు కాల్ చేస్తే కూడా మీకు గైడ్ చేస్తాను, చూపిస్తాను. కొన్ని వీడియోస్లో మీరు కూడా సొంతంగా ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ అప్పుడప్పుడు కుట్టడం కూడా మనకి చాలా మంచిది, ఒక వ్యాక్సినేషన్ లాగా. కాబట్టి మన ఇంట్లో ఒక హాబీ లాగా కూడా మనం పెట్టుకోవచ్చండి. మేడం, ఇప్పుడు ఈ తేనెటీగలకు సంబంధించి ఇన్ని రకాలుగా చెప్పారు. ఇప్పుడు కాలు టెర్రస్ గార్డెన్ గురించి మాట్లాడారు, ఇంకొక ప్లేస్లో మీరు చెప్పినట్టు రకరకాల పంటలు. అంటే ఒక్కొక్క పంటకు ఒక్కొక్క దగ్గర అంటే క్వాలిటీ చేంజ్ అవుద్దా? తేనె ఏదైనా మార్పు ఉంటుందా? దాంట్లో ఔషధ గుణాలు ఏమైనా మారుతూ ఉంటాయి? అవునవును. ఇప్పుడు మీరు మనుకా హనీ చూడండి, అది ఎందుకు అంత రేటు ఉంది అని అంటే అక్కడ ఎక్కడో గుహ లోపల ఎక్కడ మానవ అంటే అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షనే ఉండదు. గుహ లోపలికి వెళ్ళి వాళ్ళు హెలికాప్టర్లో ఒక ఐలాండ్లో వెళ్ళి తీసుకొని వస్తారు. కాబట్టి అక్కడ ఎలాంటి పెస్టిసైడ్స్ పొల్యూషన్ ఉండదు. అండ్ అందులో ఉన్న ఆ తేనెటీగలు సేకరించిన హనీ, ఆ పూల మీదకెళ్ళి సేకరించిన ఆ ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా మెడిసినల్ వాల్యూస్ అని వాళ్ళు బాగా పాపులరైజ్ చేసుకుని ఆ హనీని అంత పాపులర్ చేశారు. అంత రేటు కూడా ఉంటుంది. అదే మనం కొంత అడవి లోపల వెళ్ళి కొంచెము అలాంటి చెట్లు అంటే విప్ప చెట్లు, మద్ది, ఇంకా అడవిలో ఉన్న చాలా రకాల స్పీషీస్, రేగు ఉండొచ్చు, మద్ది, తెల్ల మద్ది, ఇంకా ఇలాంటి అన్నిటి నుంచి. సో ఎక్కడైతే పెస్టిసైడ్స్ రెసిడ్యూ ఉండదో అండ్ ఎలాంటి తేనెటీగల నుంచి మనం తీస్తున్నామో అనే దాన్ని బట్టి ఈ హనీ క్వాలిటీ అనేది కూడా మారుతుంటుంది. మేడం, ఈ బీ కీపింగ్ సంబంధించి ఒకవేళ ఉపాధి కోసం ప్రారంభించాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు మనం అవును అడవిలోకి వెళ్ళి ఇలా తీసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలాగైతే నెమల్ని చంపొద్దు అనే ఒక చట్టం తీసుకొచ్చారో ఖచ్చితంగా తేనెటీగల్ని ఇలా చెట్ల మించి దులిపి తీసుకోవద్దు అనే ఒక చట్టం కూడా రావాలండి. సో అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ మనకి NBHM కింద ట్రైబల్స్కి కూడా ఇలా తేనెటీగల పెంపకము సైంటిఫిక్గా ఎలా తీయాలి, ఎందుకంటే వాళ్ళు కొండల్లో గుట్టల్లో అడవిల్లో అలా పైకి వెళ్ళి తీసేటప్పుడు కూడా వాళ్ళకు కూడా డేంజర్ అయ్యి కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అలా కాకుండా ఇలా తేనె పెట్టెల్ని అడవి దగ్గరలో పెట్టుకుంటే అవి ఎలాగో 2 కిలోమీటర్లు వెళ్ళొస్తుంటాయి, మనం అడవిలోకి వెళ్ళకుండా. అలాగే ఎక్కడెక్కడ మనకి ఫ్లోరా సోర్స్ ఉందో అక్కడ ఇలా పెట్టెలు పెట్టించి మనం తేనె సేకరించడం వల్ల ఈ చెట్ల మీద ఉన్నవి న్యాచురల్గా అలాగే ఉంటాయి. ఇవి మనము సైంటిఫిక్ బీ కీపింగ్లో ఎలా అంటే వాటి తేనె ఎప్పుడైతే దాంట్లో పైన పెట్టుకుని కప్పేస్తాయో దాటి మైనంతోటి అన్క్యాప్ చేసి సెంట్రిఫ్యూజ్లో మనం తిప్పినప్పుడు తేనె మాత్రమే బయటకు వస్తుంది. దాని ఎగ్, లార్వా, ప్యూపా అంటే వాటి పిల్ల, దాని లార్వా అవి అన్నీ ఏమీ డ్యామేజ్ అవ్వవు, అవి మళ్ళీ గ్రో అవుతూ ఉంటాయి. అండ్ మనం ఒక పంట నుంచి ఒక పంట మనం న్యాచురల్గా తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి అవి న్యాచురల్గా పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మావి ఎప్పుడు క్వీన్ చేంబర్, సూపర్ చేంబర్ 3 ఫ్లోర్లతో ఉంటాయి. మాకు బీ కీపింగ్ స్టార్ట్ చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది? మనం అంటే ఇప్పుడు ఒక 10 పెట్టెలతోటి మనం ప్రాక్టీస్ చేయడానికి తీసుకోవచ్చు, 5 నుంచి 10. కానీ చేసే ముందు ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకోవడము. ఇప్పుడు మేము మా సంస్థ నుంచి ఫీల్డ్లో ఎక్కువ మనం వర్క్ చేపిస్తాము. మోస్ట్లీ 3వ రోజు దాని తేనె ఎలా తీయాలి, మనం ఉట్టిగా చెప్పేదానికంటే తీసిన తర్వాత మనం ఎలా తీస్తాము, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, దానికి ఎలా తీయాలి, కొన్ని రోజులు మనతో వర్క్ చేసి తీయడం ఒకటి. అలాగే మామూలు ఇళ్లలో పెట్టుకోవాలంటే మనకి ఎలాంటి ట్రైనింగ్ కూడా అవసరం లేదు. వాటికి కావాల్సిన మెలకువలు, వాటికి కావాల్సిన గేర్ వేసుకొని తీసేయచ్చు. సో 5 నుంచి 10 పెట్టెలు పెట్టుకొని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి నాతోటి ట్రావెల్ చేసి, అంటే మా సంస్థలో మా దగ్గర ట్రైనర్, సూపర్ ట్రైనర్, మాస్టర్ ట్రైనర్స్ కూడా ఉంటారు. ఒక జర్నీ చేసిన తర్వాత ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 50తో పెట్టుకుంటే మనకి వర్కర్స్ ప్రాబ్లం కూడా ఉండదు. మన చేతి కింద ఒకళ్ళు పెట్టుకుంటే మనం ఈజీగా వాటిని హ్యాండిల్ చేయొచ్చు. మైగ్రేషన్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. వర్కర్స్ రాకపోయినా మనం సొంతంగా కూడా మేనేజ్ చేయగలుగుతాం. ఈ తేనెతో పాటు ఎలాంటి ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకోవచ్చు ఈ అనుబంధం? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఫస్ట్ తేనెటీగలు అంటే మనకి పాలినేషన్, అవి లేకపోతే మనకి ఎన్ని రకాల పంటలు అంతరించిపోతాయి. మనం కళ్ళతో చూసి చెప్తున్నాం. ఎందుకంటే మనకి సన్ఫ్లవర్లో చూసినప్పుడు మనకి రైతులు ఇవి ఉంటేనే వాళ్ళకి దిగుబడి అనేది 11 నుంచి 12 క్వింటాల్స్ పర్ ఎకర్ వస్తుంది. అవి లేకపోతే 5 కూడా రావడం కష్టం అని ప్రతి ఒక్క రైతు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళు చెట్ల మీదనే నిన్న కనిపించింది ఇవాళ లేదు, అంటే తేనె కోసమో లేకపోతే అవి కుడతాయనో ఏదో విధంగా వాటిని డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో ఇవి తేనె పెట్టిన అక్కడ పెట్టుకునే అవసరం అయిపోయింది. కొన్ని చూపిస్తారు అంటే మా బై ప్రోడక్ట్ సంబంధించి చాలా రేర్గా తయారు చేసి. సో అంటే మనం ఈ పూల నుంచి అంటే కొబ్బరి తోటల్లో మనం తీసేది దీన్ని పుప్పొడి అంటాము. సో మనం హనీ ఒకటే అనుకుంటాము, హనీ కాకుండా పుప్పొడి తినడం వల్ల ఇది వాటికి ఎట్లయితే ప్రోటీనో ఇవి మనకి కూడా ప్రోటీన్. దీంట్లో 28 విటమిన్స్ ఉంటాయి. అంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లావినాయిడ్స్, విటమిన్ సి, మనకి ఇది బ్లడ్ని క్లియర్ చేస్తుంది, వెయిట్ లాస్ చేసేటప్పుడు మనకి నీరసం రాకుండా ఉంటుంది, ఎనమిక్ని తీసేస్తుంది. కొంతమంది పిల్లలకి, పెద్దవాళ్ళకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా మనం హనీ అండ్ ఇది 2 తినడం వల్ల
మనకి ఈ సమతుల్య ఆహారం అనేది వస్తుంది. అంటే ఇది ఒక 30 mg తీసుకున్న పర్ డే మనకు కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది. సో ఇది కొబ్బరి నుంచి తీసింది కాబట్టి తీయగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. అండ్ వాళ్ళు ఆడావుగా తింటుంటారు, చాక్లెట్లు ఇవన్నీ తిని న్యూట్రిషియస్ ఫుడ్ చాలా తక్కువ తింటుంటారు. ప్రతి ఒక్క తల్లికి ఇంట్లో పిల్లలు మంచిగా పౌష్టిక ఆహారం తినట్లేదు అని మనం కొన్ని అంటే మన బయట ప్రోటీన్ పౌడర్స్ అనేవి తింటుంటాం, అందులో ఏముంటాయి మనకు తెలియదు. కానీ ఇది మాత్రం ఫ్లవర్ బేస్డ్, మనం కొబ్బరి తోటల నుంచి తీసింది, పుప్పొడి, అలాగే మస్టర్డ్ నుంచి తీస్తాము, మల్టీ నుంచి తీస్తాము. సో ఇది ఒక బై ప్రోడక్ట్. సో అలాగే మనకి తేనె ఉంటుంది, అలాగే రాయల్ జెల్లీ. ఇప్పుడు రాయల్ జెల్లీ కూడా మేము తీస్తున్నాము. ఇప్పుడు ఒకప్పుడు క్లియోపాట్రా వాళ్ళు బ్యూటీ ఎన్హాన్స్ చేయడానికి, ఏజ్ తక్కువగా ఉండడానికి, సెల్స్ రీజువనేట్ చేయడానికి అది రాజాహారము ఫార్మా కంపెనీస్ వాళ్ళు వాడతారు. మేము మా సోప్స్లో కూడా లిప్స్టిక్స్లో కూడా వాడుతుంటాము. అలాగే మనకి పుప్పొడి ఈ 3 కాకుండా మైనం తోటి మేము ఇలా సబ్బులు, మనకి ఫుడ్లో ఎక్కువ రోజు నిలవ ఉండడానికి మైనంలోనే వాళ్ళు డిప్ చేసేవాళ్ళు. ఎక్కువ అంటే ట్రావెల్ చేసేటప్పుడు షిప్స్లో, ఇక ఇప్పుడంతా కెమికల్ అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఈ మైనంని తీసి సబ్బులు, లిప్స్టిక్స్, లిప్ బామ్స్, అలాగే బీ వ్యాక్స్ ర్యాప్స్, అలాగే ఫర్నిచర్ పాలిష్లు, క్యాండిల్స్. ఎందుకంటే ఒకప్పుడు హోమం చేసేటప్పుడు ఈ మైనంతో ఆ వెలిగించడము, అవి అక్కడ పెట్టడము, ఆ వాసనతోటి ఆ ప్లేస్ని క్లెన్స్ చేసేవాళ్ళు. సో మన ఇంటికి వెళ్ళంగానే ఇలా ఈ వాసన పీల్చినప్పుడు కూడా మనకి లివర్కి మంచిది, అలాగే శ్వాసకోశలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగుతాయి. అది ఒక మంచి పీస్ఫుల్గా ఒక కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. సో ఈ మైనం కూడా ఒకటి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ బై ప్రోడక్ట్, మనం కుడితే భయపడతాము, చాలా కుడతాయనే భయం ఒకటి, కానీ కుట్టించుకోవడం కూడా ఒక థెరపీ. అవి కుట్టడం వల్ల 40 రకాల డిసీజెస్ హీల్ చేస్తున్నాయి. చనిపోయే వాళ్ళు ఈ ప్యారలైజ్ అయిపోయి కుర్చీలో కూర్చుని లెగలేని పరిస్థితి వాళ్ళు ఈ కుట్టడం వల్ల మళ్ళీ ఒక 2 monthsలో వాళ్ళు లేచి తిరగడం కూడా మొదలుపెట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఎదురు చూసేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి స్కీమ్స్ ఉంటాయి, దాంతోపాటు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాల గురించి, ఈ 2 అంశాల గురించి. ఇప్పుడు అసలు చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి తేనెటీగల్ని ప్రోత్సహించడానికి, రైతులకి ఆదాయం డబల్ చేయడానికి, ఎంతోమంది యువతకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మేలు చేయాలని, ప్రకృతిలో ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయాలని. అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో చూస్తే మీరు అన్ని ఆర్మ్ ఫోర్సెస్కి కూడా మ్యాండేటరీ చేశారు. ఇప్పుడు నేను సిఆర్పిఎఫ్కి, సిఐఎస్ఎఫ్కి, ఆర్ఐఎఫ్కి ప్రతి ఒక్కరికి నేను ట్రైనింగ్స్ ఇచ్చున్నాను. వాళ్ళ విమెన్కి కూడా ఈ బై ప్రోడక్ట్స్ మీద ట్రైనింగ్స్ ఇస్తున్నాము. సో ఇవన్నీ కూడా త్రూ నేషనల్ బీ బోర్డ్ ఫండింగ్ చేస్తుంది, త్రూ నాబార్డ్, కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇస్తుంది. అలాగే మనకి ఇప్పుడు హార్టికల్చర్, అగ్రికల్చర్లో కూడా ఫ్రీగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఇవి కేవీఐసిలో మనకి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి 10 బాక్సులు ఇస్తారు, కానీ కాకపోతే కొంచెం సిస్టమ్ దానికి కరెక్ట్గా ట్రైనింగ్స్ ఇవ్వడము కొంచెం అక్కడ లోపాలు ఉన్నాయి. సో అవి కరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని రియలైజ్ చేసి అక్కడ బీ ఎక్స్పర్ట్స్ లేరు, సో దీని ఇంపార్టెన్స్ తెలియదు. సో అట్లా ఒక్కొక్క దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం, ఒక బాక్స్లు ఇవ్వడం కూడా కొంచెం అటు ఇటు అవుతున్నాయి. సో అట్లా కాకుండా మనకి ఇంకా బీకేవీవే అంటాము, పీకేవీవే, న్యాచురల్ ఫార్మింగ్లో కూడా వీటిని కంపల్సరీగా ఒక బాక్స్ 2 బాక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ బాగా ఉంటున్నాయి, పూత నుంచి కాతకు రావట్లేదు. ఆ టైంలో మ్యాండేటరీగా ఈ బీ బాక్స్ని మనం పంట పొలాల్లో పెట్టుకోవడం వల్ల అవి నాట్ ఓన్లీ ఈ వీటిని పాలినేట్ చేయడం, అంటే మెయిన్ క్రాప్స్ని పాలినేట్ చేయడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గడ్డి పూలు ఇవన్నీ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ హార్టికల్చర్ ఇవన్నీ సీజనల్గా వస్తాయి, అవి లేనప్పుడు కూడా వాటికి ఆహారం దొరకాలి అంటే గడ్డి పూలు, గడ్డి మందు అనేది అవాయిడ్ చేసినప్పుడు మనకి మంచిగా వాటి నుంచి కూడా అవి తేనె సేకరించుకుంటాయి, వాటిని మల్టిప్లై కూడా అవుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే తేనెటీగల ప్రాముఖ్యత, మార్కెటింగ్ విధానాలు, వీటన్నిటి గురించి చాలా వివరంగా చెప్పారు. ఇది వాటి నేలతల్లి లైవ్ కార్యక్రమం. నమస్తే.